దేవుడు కాపుదల నీకుంటే ఎలా ఉంటుందంటే, నీ పక్కన 1000 మంది పడినా సరే, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా కూడా ఏ అపాయం నీ యొద్దకు రాదు. హల్లెలూయా. అది దేవుని వాక్యం పట్టుకోవడం అంటేనే. సమస్య రావడానికి కారణం దేవుడు కాదు, సమస్య రావడానికి కారణం దెయ్యం కాదు. ఎవరు చెప్పనా? నువ్వే. ఎందుకనంటే ఆ సమస్య కోసం భయపడతానమాట. భయపడటం వల్ల ఊరి వస్తుంది. యోబు గారు అంటాడనమాట 3:25లో, నేను దేనికి భయపడ్డానో అదే నా మీదకి వచ్చింది. సమస్యకి నువ్వు సమస్యగా తయారవ్వాలి. ముళ్ళును తెలుసు, ముళ్ళుతోనే తీయాలంట. మరి సమస్యను ఏం చేయాలి? సమస్యతో తీయించాలి. ఏంటో సమస్య? నువ్వే. ఆ సమస్యకి నువ్వే సమస్యగా మారాలన్నమాట. అందుకని బైబిల్ ఏమంటే తెలుసా? ఈ లోకంలో ఉన్నవాడు కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. దావీదు ఎందుకని అలాగన్నాడు? నిన్ను లేపేస్తాను, నిన్ను పీసులు చేసేస్తాను, నిన్ను గ్రద్దలు వేసేస్తాను. ఏముంది ఆయనలోను? ఎందుకంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు అంటే, హలో, నువ్వు నన్ను చూస్తున్నావు, నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. అక్కడ చూడు, నువ్వు దమ్ముంటేనే. ఆయన బట్టి నేను మాట్లాడుతున్నాను. యుద్ధం ఆయిందే. 1 సమూయేలు 2:30 ఏమున్నదంటే, నన్ను ఘనపరచువారు నేను. సింపుల్. మీరు గొప్పవాళ్ళు అవ్వాలంటే సింపుల్, ఒక్కటే మాట. దేవుని కనపరుస్తూ కూర్చోండి, ఏం చేయవసరం లేదు. మీరు ఇంట్లోనూ మీరు గొప్పవాళ్ళు అయిపోతారు. ఆమేన్.